ఈ వీడియోలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాము. భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయానికి ముగిసిపోయే లేదా పూర్తి అయ్యే పనిని తెలియచేయడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌ను ఉపయోగించాలి. దీని యొక్క స్ట్రక్చరు సబ్జెక్టు ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ షల్ హ్యావ్ ప్లస్ వి3 ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్స్గా ఉంటుంది. ఐ వి అనేవి సబ్జెక్టుగా వచ్చినప్పుడు షల్ హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించాలి. యూ దే హీ షీ ఇట్ అనేవి సబ్జెక్టుగా వచ్చినప్పుడు విల్ హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ను ఉపయోగించి సెంటెన్స్ చెప్పాలన్నమాట. మనం వీటిని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. ఐ షల్ హ్యావ్ రీచ్డ్ ఎట్ హోమ్ ఎట్ 7 PM. నేను రాత్రి 7 గంటలకల్లా ఇంటికి చేరుకుంటాను. దే విల్ హ్యావ్ ఫినిష్డ్ దిస్ వర్క్ ఇన్ 1 month. వాళ్ళు ఒక నెలలో ఈ పనిని పూర్తి చేస్తారు. షీ విల్ హ్యావ్ గాన్ టు ద మూవీ. ఆవిడ ఈ మూవీకి వెళుతుంది అంటే ఈ పని పూర్తయిపోద్ది అనమాట. వెళ్ళి భవిష్యత్తులో జరిగిపోయిన పనిని మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం అనమాట. ఈ విధంగా మరికొన్ని వెర్బ్స్ని మీరు తీసుకొని ఎగ్జాంపుల్స్ చేస్తే కనుక ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎలా ఉపయోగించాలనేది అవగాహన వస్తుంది. కీవర్డ్స్ వచ్చేసేసి బై టుమారో, బై 11 PM, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ మంత్, బై నెక్స్ట్ ఇయర్, బై నెక్స్ట్ సండే, ఇన్ 2 weeks, ఇన్ 5 years, ఇన్ 3 months, ఎట్ ఆర్ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ అనేవి కీవర్డ్స్గా ఉపయోగించి మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వ్రాయొచ్చు. మరొకసారి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలని దాని గురించి తెలుసుకుంటే, భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయానికి ముగిసిపోయే లేదా పూర్తి అయ్యే పనిని తెలియచేయుటకు ఇంగ్లీష్ భాషలో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.